ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ సత్యనాథుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ ఆనందమును, ఆశీర్వాదమును, ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను సువర్తమానం 2వ అధ్యాయం 6వ వాక్య భాగము. ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసు వైపు చూచుచు ఈ విశ్వాస యాత్రలో ఆశీర్వాదకరముగా ప్రయాణించుచున్న పరలోకపు వారసులారా, మనము సేవించుచున్న యేసునాథుడు గొప్పవాడు, సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు శక్తిగల దేవుడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన మీ జీవితములో, మీ కుటుంబములో, మీ సంఘములో ఆయన తన మహిమను బయలుపరచవలనని ఉద్దేశించి ఉన్నాడు. అంతేకాక సూచక క్రియలు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఎన్నో దినములుగా ఎదురుచూచున్న కార్యము కూడా ఇదే గదా. నా ప్రియ దైవ జనాంగమా, ఇట్టి కార్యములు మన జీవితంలో జరుగునట్లుగా మనము ఆయన చెప్పినట్లు చేయడమే నేర్చుకొనవలెను. అనేక మంది ఆత్మీయులు అంతా నాకు తెలుసు అని భ్రమలో ఉండి ఏమీ పొందలేని వారిగా ఉంటూ ఉన్నారు. సొంత జ్ఞానము, స్వనీతి, స్వబుద్ధి ఆధారము చేసుకొని ఏదో సాధించాలని ఉవిళ్ళు ఊరుతూ ఉంటారు. మనము అలాగున చేయక, అలాగున ఉండక సంపూర్ణముగా ఆయనకే అప్పగించుకునేదము. అపాద మస్తకం నీకే అంకితం యేసయ్యా అని ఆయన పాదముల చేత లొంగిపోదము. ఆయన మాట, ఆయన చెప్పినది తూచా తప్పకుండా శ్రద్ధగా విని చెప్పింది చెప్పినట్లుగా చేయుదము. అలాగున చేసి దేవుని మహిమను, సూచక క్రియలను అనుభవించి చూచిరి. కానా ఊరిలో కలకలలాడుతున్న కళ్యాణం ద్రాక్షరసం అయిపోగా కలతప్పిపోయిన కళ్యాణంలో యేసు చెప్పినది వారు చేయగా నీళ్లు ద్రాక్షరసముగా మారేను. రుచి, వాసన, రంగు లేని నీటికి రుచి, వాసన, రంగు కలిగెను. కలతప్పి కలవరపడుచున్న కళ్యాణం తిరిగి కలకల్లాడెను. సంతోషముతో నిండెను. ఆనందముతో కేకలు వేసిరి. దేవుని కార్యములు కన్నులారా చూచిరి. అవును ప్రియులారా, మన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నీ జీవితంలో ఇట్టి కార్యములు చేయుటకు సమర్థుడైన వారు చేసినట్లుగా నీవు చేయగలిగితే, రాతి బాణం లాంటి మన హృదయము 13 రకములతో పాపముతో నింపబడిన హృదయం, చేదైన పైత్యముతో, ఘోరమైన వ్యాధితో, మోసకరమైన జీవితములో ఉన్న నీ బ్రతుకును నీళ్లు అనబడే దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధాత్మతో కడగబడిన ఎడల, శుద్ధీకరణ చేయబడిన ఎడల యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా చేయును. వాక్యముతో, ఆత్మతో నీ హృదయమును నింపుకొనిన ఎడల నీలో ఉన్న ఆత్మ అద్భుతములు చేయును. నీలో ఉన్న వాక్యం ఆశ్చర్యమైన కార్యములు చేయును. కావున ఇదిలాగు జరుగును అని ప్రశ్నలు వేయక, ఆయన మాట చొప్పున వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారముగా నడిచిన ఎడల, చేసిన ఎడల నిశ్చయముగా నా దేవుని మహిమను చూచెదవు, సూచక క్రియలు అనుభవించెదవు. అనేకులు విశ్వసించి ప్రభునామాన్ని మహిమపరుతురు. నిశ్చయముగా ఆయన చెప్పినది చేసి ఆయన ద్వారా గొప్ప కార్యములు అనుభవించెదము. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. మరొకసారి ఉదయకాలం ఈ జీవపు మాట చేత మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించినందుకే స్తోత్రాలు. మీరు చెప్పినది మేము చేయునట్లుగా కృప దయచేయండి. ఇంతవరకు మీ మాటకు లోబడక అవిధేయతను చూపించి మా జీవితములను శాపగ్రస్తములుగా చేసుకొని ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇక మీదట మీరు చెప్పినది చేసి మీ ద్వారా మహిమను పొందునట్లుగా, మీ ద్వారా సూచక క్రియలు అనుభవించున్నట్లుగా మీరే కార్యములు చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన చెప్పినది చేయుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.